శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చూసారా, మరి నేను కొనుక్కున్నానండి. ఎంత ప్రాణం పెట్టుకున్నాను అంటే ఈ మొక్క సొత్తి మీకు అర్థమైపోతుందా? వైజయంతి మాల, పిట్ట కొంచెం కూతగానం అనేదానికి ఉదాహరణ ఇదేనండి. నేనైతే చాలా ఆశపడ్డాను. మరి 3 మాటలు కొనడం, 2 మాటలు పోవడం, మూడోసారి నిలబడిపోయింది. పూర్తిగా ఇంకా 3 నెలలు పూర్తవలేదండి మొక్క కొనుక్కుని. ఇదిగో చూసారే, పక్కన మొక్క ఉంది. ఇంత మొక్క కొన్నాను. ఇలాగా దీనికి ఎంత బాగా వచ్చేసినాయి చూడండి. ఈ పక్కన ఒకటి వచ్చిందా, ఈ పక్కన ఒకటి వచ్చింది. ఈ విడ తీసుకుని మనం వేరేగా పెట్టుకుంటే మొక్కలు పెరుగుతాయి. కానీ నేను కూడా వైజయంతి పూసలో కాయించేసానండి. వైజయంతి పూసలు కాసే మొక్క పెట్టుకున్నాను. పూసలు కాసే మొక్క పూసలు కాసేసింది. చూసేయండి మరి, చక్కగా నా మోచేయంత మొక్క అండి ఇది. చిన్న మొక్కగా ఉండగానే ఇలాగా వచ్చేసి చక్కగా చూసారా, ఇలా ఎన్ని పూసలు, చెట్టు నిండా పూసలే. ఇదిగో ఇంత ఇలా అనుకోలేదండి అసలు. నేను చాలామంది చూపిస్తున్నారు, మీరు కూడా చూసే ఉంటారు. ఇలా కట్టేస్తారండి. కట్టేసి మరేమో చక్కగా ఇదిగో చూసారు కదా. ఉండండి చెప్తాను.